మినిస్ట్రీస్ విశాఖపట్నంలో బలమైన దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తున్న దైవజనులు డాక్టర్ అభిషేక్ రాజు గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక వారు వస్తూ ఉండగా గట్టిగా చప్పలు కొడుతూ మనం వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. వారు వచ్చేసి వర్తమానం అందిస్తారు. గట్టిగా చప్పలు కొడదాం. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. రెండు చేతుల ఆకాశము పైకెత్తి ఆరాధింతును. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది. దేన్ని మోసుకు వెళ్ళిపోవడానికి వచ్చారు అన్నారా? ఎవరు ఆవిడ మోసుకెళ్ళడానికి వచ్చింది? మొన్నే ఆదివారం తెల్లవారుజామున క్రీస్తు పునరుద్ధానపు పండుగ రోజున ఈ వర్తమానములు మనం సంఘాల్లో విన్నాం. ఏమిటది? ఒక స్త్రీ వచ్చి ఏమడిగిందంట? అయ్యా, నా ప్రభు ఎక్కడ? ఆయనను మేము మోసుకొని పోదుము అని అడిగినప్పుడు అక్కడున్న దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ రాత్రి మనము కూడా ఏదో ఒక ఆశీర్వాదం మోసుకొని వెళ్ళిపోవడానికే ఇక్కడికి వచ్చాం. ఆ ఆశీర్వాదం ఏంటి అంటే ప్రభువును మోసుకెళ్ళిపోవడానికి మేము వచ్చామండి. ఎందుకు ఆ ప్రభు ఎవరు అని ఆలోచిస్తే, ఆ ప్రభు వాక్యమై ఉన్న ప్రభు. ఎవరండి? వాక్యమై ఉన్న ప్రభు. మధ్యాహ్నం పాస్టర్ గారు స్థానిక దైవజనులు మరి ప్రభాకరయ్య గారు నాకు ఒక మాట చెప్పారు. అయ్యా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రాక్ భూమి అండి, అంటే రాతి నేల కలిగిన పొలములండి. ఇక్కడ పంటలు పండడం కూడా చాలా కష్టమండి, కిందనంతా రాయే ఉంటుంది. మరి లైమ్ స్టోన్ అంటే సిమెంట్ తయారు చేసే రాళ్ళే ఉంటాయండి, ఇక్కడ శుద్ధ ఎక్కువ ఉంటుంది. సో సారవంతమైన భూమి ఇక్కడ లేదండి, రాతి నేల అన్నారు. రాతి నేల అనగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. బైబిల్లో యేసు ప్రభు చెప్తారు కదా, రాతి నేల పడిన విత్తనం గురించి. ఆయన మధ్యాహ్నం మరొక మాట చెప్పారు దైవ సేవకులు. ఏమని? అయ్యా, ఇక్కడ ఒకవేళ అలాంటి భూమి ఉన్న చోట మా యొక్క మరి వ్యవసాయం చేసేవారు ఎంత కష్టమంటే, చిన్న రాతి పలకలు ఉంటాయి, ఆ రాతి పలకలన్నిటినీ పేర్చి దాని మీద మట్టి పోసి దాని మీద కూడా సాగు చేసి పంటను కూర్చుకునే మరి అంత చాలా కష్టమైన పరిస్థితులండి అన్నారు. నిజమే, నాకు చాలా బాధ అనిపించింది. నిష్ఫలులుగా అయిపోయే పరిస్థితులు ఉన్నాయంట. మూడోది ముళ్ళ పొదల్లో పడిందంట. నాలుగోది మంచి నెలలో పడింది. అయితే ఈరోజు ఇందాక అమ్మగారు ఆ విషయాన్ని ఎత్తుకున్నారు కాబట్టి ఏ మాట? నేను ప్రభువును మోసుకొని పోతానని. ఎక్కడి నుంచి? ఇదిగో ఇక్కడి నుంచి ప్రభువును మోసుకొని పోవడానికి వచ్చిన సంగమా, ఈ రాత్రి ఆ ప్రభు ఎవరు అంటే వాక్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం సెలవిస్తుంది, నువ్వు మోసుకొని పోయే ఆ యొక్క ప్రభు ఎవరంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆయనే జీవాహారమని, నేనే మార్గము సత్యము జీవం అని పలికిన యేసయ్య మాటలు ఈ రాత్రి మోసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాం. అయితే నేను అడుగుతున్నాను ప్రశ్న, ఈ రాతి నేల పడిన విత్తనం పరిస్థితి మన పరిస్థితి ఏమో పరీక్షించుకోండి. ఇగో మన ప్రాంతం అలాగే ఉంది. అంటే ఒక విత్తనము ఫలించి మొక్కగా ఎదిగి కాపు కాసి ఫలములు అందించే అంతవరకు నిలబడాలంటే మొట్టమొదటి ఏం జరగాలో చెప్పండి. ఏం జరగాలి చెప్పండి? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. దుక్కు దున్నబడాలి. ఇంకా మంచి మాట ఏమండి? విత్తనం వేయాలా, నీరు పోయాలా, తర్వాత మొక్క ఎదగాల, ఏమంటే పొలం పండాలా, కొయ్యాలా అని చాలా మంచిగా చెప్తున్నారు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? జాగ్రత్త గమనించండి. నువ్వు దుక్కు దున్నినా, నీరు పోసినా, ఏం చేసినా, తర్వాత ఫలాలు కోసేద్దామని అనుకున్నా, దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే విత్తనము
భూమిలోనే ఉండాలి. విత్తనము లోపల ఉండాలి, బయటికి తేలిపోకూడదు. ఏంటంట? ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఎక్కడ? భూమి లోపల, భూమి లోపల అని అందరూ అంటున్నారు. ఇక్కడ మనము వ్యవసాయము తర్పీదు చేసుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఆ విత్తనము హృదయము లోపల ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు దాని మొక్క, దాని వృక్షము, దాని ఫలములకు గ్యారంటీ. ఇక్కడ ఎప్పుడైతే లేదో ఫలాలు లేవు, వృక్షము లేదు, ఎదుగుదల లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెనియేలు సంఘము పరిచారకులు చక్కటి వాక్యోపదేశం మీకు అందిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? చక్కటి తర్పీదు పొందుకున్న, ఆత్మ అభిషేకము పొందుకున్న దైవ సేవకులు, దైవ సేవకురాలు మనకు దేవుడు అనుగ్రహించారు. వారు జల్లుతున్న యొక్క విత్తనాలు ఏంటా? విత్తనాలు అంటే వాక్యమైన విత్తనం. ఇంతగా వాక్యం ఎవరు అంటే నువ్వు మోసుకొని వెళ్ళిపోతానని వచ్చిన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రార్థనకేమో నేను యేసయ్య దగ్గర ఏదో మేలు పొందుకోవాలని వస్తున్నావు, మోసుకెళ్ళిపోతున్నావు. బానే ఉంది. కానీ ఆ విత్తనము భూమిలో ఎంతసేపు ఉంటుందన్నదే ప్రశ్న. ఆ వాక్యము నీ హృదయంలో ఎంతసేపు భద్రపరుచుకొని దాన్ని అమలుపరుస్తున్నావు అన్నదే ప్రశ్న. చెప్పబడిన వాక్యము నీ హృదయంలో ఎంతకాలం నిలబడుతుందన్నదే ప్రశ్న. నీ భర్తతో, లేకపోతే నీ ఇంటికెళ్ళి నీ భార్యతో, లేకపోతే నీ పిల్లలతో చెప్పబడిన ఈ మాటలు ఎంతసేపు చర్చించుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఆదివారము అయ్యగారు చెప్పిన ప్రసంగం మోసుకెళ్ళిపోతున్నావు, ప్రభువును మోసుకెళ్తున్నావు కానీ ఎక్కడ పెడుతున్నావు? వెళ్ళగానే అమ్మాయి మసాలా నూరమంటావా? అమ్మాయి కొంచెం కారం. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడెక్కడో భోంచేసామండి. అయితే ఏంటండి ఈ ప్రాంత ప్రజలు అంత ఉప్పు తింటున్నారు? ఏది తిన్నా ఉప్పు కారేనండి. ఎంత చాలదన్నట్టు ఆ టేబుల్ మీద ఇంత గిన్నెతో ఉప్పు పెట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నేను అడిగాను, కూరలో ఇంత ఉప్పు వేసావు, మళ్ళీ టేబుల్ మీద ఎందుకమ్మా ఉప్పు అని అడిగాను. కూరలుప్పు, చారులుప్పు, సాంబార్లుప్పు, ఉప్పు మయం చేసేసారు అంతే. నేను అడిగాను, ఇక్కడ ఎక్కువ ఉప్పు తింటారంటే అందరూ తింటారండి అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మసాలా నూరమంటావా, కారం నూరమంటావా, ఈ పూట ఏం వండుకుందాం చెప్పండి. ఎంతమంది మీరు మీ యొక్క సహవాసం నుంచి తిరిగి వెళ్తూ కుటుంబ సమేతంగా ఈరోజు దైవ సేవకులు చెప్పిన వర్తమానము మన జీవితంలో ఆరంభించడం మొదలు పెడదాం. ఈ సందర్భాల్ని మనం పాటించడం మొదలు పెడదాం. అయ్యగారు ఈరోజు చెప్పిన ఫలానా విషయాన్ని దాన్ని సాధన చేయడానికి ప్రయత్నిద్దాం. పిల్లలారా మీరు ఈ విధంగా పాటించండి, అమ్మాయి నువ్వు ఏ విధంగా పాటించు అని భార్యతో, అయ్యా యజమానుడా నువ్వు ఈ విధంగా వాక్యానికి లోబడయ్యా అని ఎంతమంది ఈ విషయాలను చర్చించుకోవడానికి చేసే ప్రయత్నాలు మీ జీవితంలో జరుగుతున్నాయి. దేవుడు కోరుకుంటున్నారు అటువంటి మారు మనసు మనకు కావాలి. ఎటువంటి మారు మనసు తెలుసా? విత్తనము నీ యొక్క భూమి అనే మదిలో నాటబడి ఉండినంత వరకే ఆయన ఫలములు నువ్వు చూడగలవు. నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు చూడాలనే ఆశతో వచ్చావు ఇక్కడికి. ఏమండి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. ఎప్పుడు బాగుంటుంది? వాక్యం అనే విత్తనము మీ కుటుంబంలో నాటబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, మళ్ళీ చెప్పండి పరీక్షించి, మళ్ళీ చెప్పండి పరీక్షించి, పరీక్షించి చెప్పండి మళ్ళీ పరీక్షించి. చాలామంది వెనకతల పురుషులు పలకటంలే. పలకండి అందరు గట్టిగా. వెనకతల పురుషులు చెప్పండి అయ్యా.
పరీక్షించి, దేన్ని పరీక్షించాలయ్యా? దేన్ని పరీక్షించాలయ్యా? దేవుని చిత్తాన్ని ఏంటో పరీక్షించాలంట. మొదట నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలి. దేవుడు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నారో పరీక్షించాలి. ఈ రాత్రి నేను సిద్ధపడిన వర్తమానాన్ని మీ దగ్గర నేను పెట్టడం లేదు, కానీ పాస్టర్మ్మ గారు ఆరంభించిన దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను, దానికి ముగింపిస్తున్నాను అంతే. ప్రభువును మోసుకెళ్ళిపోతానని ఆశపడి వచ్చిన ఆ తల్లికి దేవుడు చెప్పాడు, ఇదిగో ఆమె ఏమన్నాడు? ఆయన ఈ సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం చెప్పు. నీవు ప్రభుని ఎక్కడ వెతుకుతున్నావు? వాక్యమయ్యున్న ఈ పరిశుద్ధ వాక్యమయ్యున్న దేవునిని వెతుకుతున్నావా, లేకపోతే సమాధి అని పిలువబడుతున్న ఈ లోకంలో వెతుకుతున్నావా? నీ కుటుంబానికి అభివృద్ధి ఈ లోకంలో నువ్వు తెచ్చుకునే ధనంలో లేదు, నువ్వు కట్టుకునే ఇళ్ళల్లో లేదు, నువ్వు చేసే పొల పంటలలో లేదు. ఎక్కడుందంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం అంటే వాక్యం, దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మొదట నీ మనసును మార్చుకోండి. ఎటువంటి మారు మనసు అంటే అవసరం అంట మనకి? ఏమండి, మేము మారు మనసు పొందుకున్నాం కదండి, బాప్తిసం పొందుకున్నావు కరెక్టే, కానీ ఆ విత్తనం నీ హృదయంలో ఉందా? విత్తనము నీ హృదయంలో ఉన్నంత వరకే నీ ఫలాలు చూడగలవు, నీ బిడ్డలు ఫలించగలరు. ఇంతకీ ఏం చేయాలండి? చదవండి, ఏం చేయాలో చెప్తున్నారు ఆయన అక్కడ. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగినట్లుగా రూపాంతరం చెందండి. ఈ రోజు నుంచి నా జీవితంలో లోక సాంప్రదాయములు నా జీవితంలో ఉండకూడదు. లోక సాంప్రదాయములు మన జీవితంలో కానీ, మన మాట తీరులో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన వస్త్రధారణలో కానీ ఎక్కడా కూడా కనిపించకూడదని మీ మనస్సును మార్చుకోండి. వాక్యం అనే విత్తనం మన జీవితంలో ఉండాలి. ఇంతకీ ఈ విత్తనం చేసే గొప్ప కార్యాలు ఏంటి తెలుసా? జాగ్రత్త గమనించండి. విత్తనం ఒట్టిగా కనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఆయన పరిచయం చేస్తుండగా కొంతమంది పరదేశులు వచ్చారంట. వచ్చి యేసు ప్రభు వారు అపాయింట్మెంట్ అడిగారంట శిష్యుల్ని. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు ఆ శిష్యులతో, వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు ఎక్కడి నుంచో, అప్పుడే ఎందుకు వచ్చారు? నా యొక్క నిజమైన సువార్తమానము వారికి ప్రకాశించాలంటే నేను చచ్చి లేచిన తర్వాత నా మహిమ ఏంటో వారికి అర్థమవుతుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. విత్తనం చేస్తేనే కానీ దాని ఫలమును చూడలేం. దేవునికి స్తోత్రం చెప్పు. మనము గోధుమల గింజలు దాన్ని నాటుతాం, లేకపోతే ఒక చింతపండు పిక్క తీసుకోండి, ఒక మామిడి టెంక తీసుకోండి, లేకపోతే ఏ ఫలము చెట్టైనా ఒక విత్తనం తీసుకోండి. ఆ విత్తనములో జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఆ విత్తనములో నీకు మామిడి చెట్టు ఉందా? లేదు. లోపల ఏముంటుంది? ఓపెన్ చేస్తే చిన్న జీడి లాంటి ముక్క ఉంటుంది. అవునా కాదు చెప్పండి. జీడి ముక్క ఉంటుందా? లోపల ఓపెన్ చేస్తే తెల్లగా ఉంటుంది కదా. ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఇదంతా? చేతులు ఎత్తండి అందరూ. బాబు లైవ్ ఏమైనా తిప్పుతావా? వద్దులే, వైర్ కార్డ్ డిస్కనెక్ట్ అవుద్ది. చేతులు ఎత్తండి అందరూ. మీరు అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పారు. స్తోత్రం చెప్పండి. అదే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదనే చూస్తున్నారు. మీకు కనిపించేదే చూస్తున్నారు. మీరు కనిపించనిది ఏంటి తెలుసా? కనిపించని దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడే మనసు కావాలి మనకి. ఆ మామిడి టెంక లోపల కనిపిస్తుంది మీకు ఓన్లీ ఆ జీడి ముక్కే అనుకుంటున్నావు, లేకపోతే చిన్న తెల్ల శుద్ధ ముక్కలా ఉంటుంది, అది తింటారు కూడా అనుకుంటున్నావు. కానీ దాంట్లో ఒక మహా మామిడి వృక్షం ఉంది. అది నీ కంటికి కనిపించని సూక్ష్మ స్థితిలో ఉంది.
అది నువ్వు సాధన చేయగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ విత్తనం నీ హృదయంలో ఉంచుకున్నంత వరకు. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రతి విత్తనములో వృక్షం ఉంది, అది కంటికి కనిపించటం లేదు. అందుకే కదా ఆ విత్తనం పైన ఉన్న షెల్, ఆ యొక్క పై పొరంతా చచ్చి కుళ్ళితేనే తప్ప ఆ కంటికి కనిపించని ఆ మహావృక్షం బయటికి రాదు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ వాక్యము కూడా నీ హృదయంలో భద్రపరుచుకొని దాన్ని నీ జీవితంలో అమలుపరిచే ప్రయాణంలో నీకు కార్యాలు కనిపించవు. మీరు మనస్సు మారి రూపాంతరం చెంది దేవుని వాక్యాన్ని పరిశీలించండి, పరీక్షించండి అంటుంటే అసలు మనం ఏ రోజైనా పరీక్షించమా? ఆదివారం చర్చ అయిపోగానే అమలకులు ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? అయ్యగారు టైం అయిపోయింది అయ్యగారు. అసలుకే కోడి మాంసం కూర, అసలుకే ఉప్పు కారం కలిపి వచ్చింది అయ్యగారు. మూత పెట్టానో లేదో డౌట్గా ఉంది అయ్యగారు. వంటగది డోర్ వేసానో లేదో డౌట్గా ఉంది అయ్యగారు. ప్రార్థన చేశాను. అవునా? ఎంత బేగా ఇంటికి పారిపోదామా అని అయ్యగారు పోడియం దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చేసి, పరీక్షించండర్రా అంటే ఎక్కడుంది బైబిల్? దేవుని చిత్తమేదో పరీక్షించండి అని ఇంతగా ముందు రోజంతా 2 రోజులు ఉపవాసం ఉండి, శుక్రవారం నుంచి ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు ఉండి, ముందు రోజు రాత్రి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మీద ఉండి ప్రభు ఇచ్చిన దర్శనము ద్వారా పొందుకున్న ఆ విలువైన మాటలు ఇక్కడ నిలబడి దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో తాకుతూ మాట్లాడుతున్న ఈ బలమైన దేవుని మాటలను నువ్వు ఎక్కడ పెట్టావు? ఏం కావాలంట? అయ్యగారు చేతులేసి ప్రార్థన చేశాడు. చేతులేసి ప్రార్థన చేయడానికి ఏమైనా సెటకపోకం అనుకుంటున్నావా? అయ్యగారి చేతిలో ఏం మహిమ లేదు. విత్తనం నీ హృదయంలో ఉంటే మహిమ కార్యాలు జరుగుతాయి. చెప్పండి దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏం పరలోకం నుంచి ఊడిపడిపోలేదు. అయ్యగారిని వాడుకుంటున్న ప్రభువులో మహిమ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ ప్రభు ఎవరో తెలుసా? నువ్వు వింటున్న వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టు. అయ్యగారి దగ్గరకు చేతులిచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమీ జరగవు. అందుకే నిష్ఫలముగా ఉంది. ఎప్పుడు కార్యాలు చూస్తావో తెలుసా? అయ్యగారిని వాడుకుంటున్న ప్రభు మాట్లాడుతున్న మాటలున్నాయే, ఈ మాటలు నీ హృదయంలో నాటపడాలి. ఎన్ని రోజులు నీ హృదయంలో ఉంటే అన్ని రోజులు వృక్షానికి గ్యారంటీ. చెప్పండి దేవునికి స్తోత్రం. ఫలాలకు గ్యారంటీ, నీ బిడ్డల భవిష్యత్తుకు ఆశీర్వాదం గ్యారంటీ, నీ భర్త మారు మనసు పొందుకుంటాడనడానికి గ్యారంటీ, నీ భార్య గుణవంతురాలు అవ్వడానికి గ్యారంటీ, నీ కుటుంబము ఆశీర్వాదపు కుటుంబంగా, ఫలభరితమైన కుటుంబంగా. ఈరోజు దైవ సేవకులను చూస్తున్నాను, వారి నడిపింపు తర్పీదు ఎంత చక్కగా నడిపిస్తున్నారు. వారికి దేవుడిచ్చిన తలాంతులు. సేవకులకి ఎందుకు తలాంతులు దేవుడిస్తాడు? చెప్పండి. ఎక్కువ వాక్య ధ్యానంలో ఉంటారు కనుక. మరి మీ కుటుంబంలోంచి ఎందుకు సేవకులు తయారవటం లేదు? నీ ఆలోచనలన్నీ లోకం మీద ఉంది. అర్థమవుతుందండి? నువ్వు వాక్యాన్ని అనుసరించండి, వాక్యాన్ని మోసుకెళ్ళండి, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. నమ్మండి. మొదట నమ్మకానికి ఏంటంటే మనలో విశ్వాసం లేదు. కంటికి కనిపించు, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతాం తప్ప దాన్ని సాధన చేసే మనసు లేదు. ఇందాక చెప్పాను కదా, మామిడి టెంకలో ఏముంది? ఇప్పుడైనా చెప్పండి ఆన్సర్. మామిడి టెంకలో ఏముంది? గట్టిగా చెప్పాలి ఆన్సర్. మామిడి టెంకలో ఏముంది? జీడి ముక్క, మహావృక్షం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. అది నమ్మగలిగే ధైర్యం నీకుందా? నమ్మే ధైర్యం నీకుందా? ఈ రాత్రి నీ జీవితంలో ఏ శోధనతో ఇక్కడికి వచ్చావో అది దేవుడు ఈరోజు విడుదల చేయబోతున్నాడని నమ్మగలిగే శక్తి నీకుందా? పునరుద్ధానుడైన దేవుణ్ణి నమ్మగలిగే శక్తి ఉందా నీకు? నమ్ముట నీ వలనైతే అంటున్నాడు. అది చాలా పాష్ లాంగ్వేజ్ రాశారు. నమ్మగలిగే సత్తా నీకుందా అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పు. నమ్ముట నీ వలనైతే అంటే అర్థం ఏంటి తెలుసా? నమ్మే తాకత్ నీకుందా? అన్ని గుండెలు నీకున్నాయా?
అలా నమ్మగలిగితే భూమిని తిలకందులు చేయగలవు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పు. అలా నమ్మారు అపోస్తలులు. అలా నమ్మారు కనుక వారు నడిచొస్తుంటే ఒక్కొక్క ప్రాంత ప్రజలు అనుకున్నారంట, అదిగో భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చేసారు, ఈ ప్రాంతానికి కూడా వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఇదిగో రాయిని గూడెములో, ఈ రాయిని గూడెములో, ఈ మారుమూల ప్రదేశంలో, డ్రై ల్యాండ్ అని పిలువబడుతున్న ఈ ప్రదేశంలో భూమిని తలకిందులు చేయవారు, అదిగో సారవంతమైన ఆశీర్వాదపు జనాంగము. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము ఆశీర్వదించబడునుగాక. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. నీ కుటుంబం ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవటం, నీ ఫలముల ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుకోవడం, ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటి చేయవలసింది విత్తనాన్ని మోసుకు వెళ్ళాలి, అంటే వాక్యాన్ని నీ హృదయంలో మోసుకు వెళ్ళాలి. రెండోది ఆ వాక్యాన్ని సాధన చేయాలి. సాధన చేయడం అంటే ఏంటి? పరీక్షించి నువ్వు వేసే ప్రతి అడుగు ఎక్కడ, నీ కుటుంబంలో మాట తీరు, నీ భర్త భార్యల మధ్య సంభాషణ, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత, మీరు కుటుంబ ప్రార్థన. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. కుటుంబ ప్రార్థన అంటే ఏంటో అర్థం తెలుసా? మీ బిడ్డలతో కలిసి భోజనం తర్వాత భోజనం ముందా, పడుకునే ముందు మంచం మీద మోకాళ్ళు వేసి మంచం మీద, అది కూడా పరుపు మీద కదా పిల్లలారా. పరుపు మీద ఎక్కడ మీరు? పరుపు మీద పడుకునే ముందు ప్రార్థనలా చెప్పండి. ప్రతి ఇల్లు బలిపీఠంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి దినము నీ కుటుంబము స్తుతి ఆరాధన చేయాలి. స్తుతి ఆరాధన. భర్త ఏం చేస్తాడు చెప్పండి? అలిసిపోయి వచ్చాడు, మంచి కూర వండానండి, మంచి కూర వండానండి, రండి తినండి. ఈలోపు ఏమవుతుంది? మత్తు వస్తుంది. వస్తుందా రాదా? ఎలాగంతే కదా, అలిసిపోయిన ప్రాణానికి కడుపులో పడగానే మత్తు వస్తుంది. అందుకే మా సంఘంలో ఒకటే చెప్తా, ఫ్యామిలీ ప్రేవర్ అవ్వకుండా ఎవరికి కూడెట్టద్దు, ఎవరికి ఒక్క మెతుకు కూడా పెట్టద్దని చెప్తాను ఇంట్లో ఆడవాళ్ళకి, లేడీస్కి. ఎందుకంటే ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కారు ప్రయాణాలు ఎక్కడున్నా, ప్రార్థన లేనిదే, కృతజ్ఞత ప్రార్థన లేనిదే రెస్ట్. ఇందాకలా అయ్యగారు ఇంట్లోకి వచ్చాం. అయ్యగారు ఇంట్లోకి రాగానే చాలా దూర ప్రయాణం, తెల్లవారు 3 గంటలకు స్టార్ట్ అయింది మా కారు ప్రయాణం. నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నేనే డ్రైవింగ్ 600 కిలోమీటర్లు నేను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన వెంటనే చాలా అలసటగా ఉంది, మొహం విసిరేస్తుంది. కానీ నేరుగా మందిరంలోకి దూరిపోయాం. ఇంట్లోకి వెళ్ళే ఏసీ వేసారంట మా పాస్టర్ గారు మా కోసము. నేను వస్తున్నానని, దైవ సేవకులు ఎంత ప్రేమ అండి, నేను వస్తున్నానని. కానీ ఏసై వస్తున్నప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన? ఏసయ్యా ఊరందరినీ చుట్టు పెట్టేస్తాడు ఆయన. పాస్టర్ గారు వస్తున్నారు, ఈ ఎండకు తట్టుకోలేరు అని ఒక క్రొత్త ఏసీ కొని ఇంటిలో బిగించాడండి. దేవునికి స్తోత్రం. అయ్యా వందనాలు అయ్యా. ఏసీ వేసామంటే నాకు ఆ ఏసీ వద్దు, ముందు నాకు ఏసై కావాలి అనుకుంటూ మందిరంలోకి వెళ్ళిపోయి మోకరించి మొట్టమొదటిగా ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత భయంకరమైన ప్రయాణంలో క్షేమకరంగా తీసుకొచ్చి, ఇదిగో ఈ యొక్క ప్రాంత ప్రజలు ఇంతమంది ఎదురు చూస్తున్నారు. ఇంతమంది ఉదయం నుంచి తెల్లవారి 6 గంటల నుంచి పెనియేలు సహవాసం యొక్క సేవకులు పనిచేస్తున్నారండి. కుర్రోళ్ళు కాదు, యవనస్తులు కాదు, సేవకులు పనిచేస్తున్నారు. ఇంత కష్టఫలము ఫలభరితంగా ఉండాలంటే ప్రభువా నీ కార్యం చేయండి అని మోకరించి ప్రార్థన చేసాం. అందుకే ఆడు కనుగుట్టేసింది. ఎవరికి? అది. కానీ ఈరోజు ఫలభరితమైన అద్భుతమైన వాక్యాన్ని మూసుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకంటున్నాడు, నీ కిరీటమును పోగొట్టుకోవద్దు, నీ కిరీటాన్ని పోగొట్టుకోవద్దు, నీ రక్షణ పోగొట్టుకోవద్దు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, నీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అనేక పర్యాయాలు నీకు వస్తున్న సమస్యలలో నీకు పుట్టేది అనుమానం. అపవాది చేసేదండి తెలుసా? అనుమానం పుట్టిస్తాడు. నీకున్న ఆర్థిక పరిస్థితుల్లో అల్లాడిపోతున్నావు,
నీకున్న కుటుంబ పరిస్థితుల్లో, నీకు వస్తున్న సమస్యల్లో అల్లాడిపోతున్నావు. ఏంటంటే క్రైస్తవులు ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థిస్తారు. ఎస్, ప్రభు అనుమతిస్తున్నాడు వాటిని మన మధ్యకు. విశ్వాసంలో మనల్ని నలగొట్టుటకు, విశ్వాసంలో మనము అనేక గొప్ప కార్యాలు చూసే ధైర్యం మనకి ఇవ్వడానికి పరీక్షిస్తున్నాడు ఆయన. మనకు కూడా ఒడిలో అన్నీ వేసేస్తే మనం మోకరించి ప్రార్థిస్తామా? చెప్పండి. చెల్లెమ్మలు చిన్నపిల్లలు నవ్వుతున్నారు. లేదయ్య గారు అస్సలు చేయమండి. నోటి నిండా కూడుందనుకో ప్రార్థన వస్తుందా? సో బ్రంగు గురిపెట్టి నిద్రపోతాం, అంతేనా? సో కనుక ఆయన కొన్ని సమస్యలు మనకి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే పరీక్షించడానికి. కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తున్నాడు మన జీవితంలో పరీక్షించడానికి. సో కనుక మీకున్న కష్టంలో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. అబ్రహాముని పిలిచాడంటే ఏమని? నాయనా, నీకు అత్యంత ప్రియుడైన నీ కుమారుణ్ణి పట్టుకొని అదిగో నేను చూపిస్తున్న పర్వతం మీదకి తీసుకొచ్చి కుమారుణ్ణి నాకు అర్పించే బలిగా. పరీక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అప్పుడు అబ్రహాముకు వయసు ఎంత చెప్పండి అర్రా? అయ్యగారులు వెనకతల పురుషులు అబ్రహాముకు వయసు ఎంత అప్పుడు తెలుసా? తెలీదా? సేవకులు చెప్పండి. ప్రణిత్య చెప్తుంది, చెప్పినానా? 70 సంవత్సరాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి అరా గట్టిగా. 70 సంవత్సరాల్లో పిలుచుకున్నాడు దేవుడు అబ్రహాం. చెప్పింది అమ్మాయి ఆన్సర్. కానీ వాస్తవానికైతే నేను అడిగింది, ఇస్సాక్ గారిని పర్వతం మీదకి తీసుకెళ్తున్నప్పుడు అబ్రహాం గారికి వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాల తర్వాత పిలుచుకొని మరలా 5 సంవత్సరాల తర్వాత వాగ్దానం చేసి 100 సంవత్సరాల టైంలో పిల్లోడిని ఇచ్చారా లేదా గర్భఫలం? మరి ఆ పిల్లోడు నడుస్తూ మాట్లాడగలిగి, ఇదిగో నిప్పుంది, కట్టెలున్నాయి, వధించడానికి గొర్రె పిల్లేది అని అడిగే జ్ఞానం వచ్చిందంటే ఎంత వయసు ఉంటుంది పిల్లోడికి? చెప్పండి. ఓ 10-12 సంవత్సరాలు ఉంటుంది, యుక్త వయసు వచ్చింది కదా. అంటే అబ్రహాం గారికి వయసు ఎంత? 110-115 సంవత్సరాలు ఉంటుంది ఆయనకి. ఆ ముసలాయనకి పరీక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత? అబ్రహాము, నేను నీ తండ్రి ఇంటి నుంచి పిలుచుకున్నాను అని 70 ఏట పిలిస్తే 40 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత? 40 సంవత్సరాల తర్వాత దేవుడు పరీక్షిస్తున్నాడంట. ఈయన అసలు విశ్వాసంగా ఉన్నాడా లేదా? మరి ఈ 40 సంవత్సరాల నుంచి చేసింది ఏంటి? ఏమండి, మేము 30 సంవత్సరాల నుంచి దేవుడి భక్తిలో ఉంటున్నాం. 30 సంవత్సరాల తర్వాత వస్తాయి కొన్ని కష్టాలు పరీక్షించడానికి. ఏంటంటే ఇంత భక్తిగా ఉన్నాం, మాకేంటండి కష్టం? పరీక్షించడానికి. ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే, ఆ యొక్క శిఖరం పైకి ఎక్కిపోయిన తర్వాత ఆ యొక్క తండ్రి ఆ కుమారుడిని దేవుడికి అర్పించడానికి సిద్ధమైపోయి హద్దెత్తినప్పుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి ఏమని సంబోధించాడంట? అబ్రహామా, ఆ చిన్నవాడి మీద నీ చెయ్యి ఎత్తవద్దు. ఇప్పుడు 40 సంవత్సరాలు నీ యొక్క విశ్వాస ప్రయాణంలో ఇప్పుడు దేవుడికి అర్థమయ్యింది ఏంటంట? ఇన్ని సంవత్సరాలు నడిచి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, తండ్రింటిని విడిచిపెట్టేసి, సొంత ఆస్తిని విడిచిపెట్టేసి గుడ్డి విశ్వాసంతో నడిస్తే 25 సంవత్సరాలు పిల్ల పిచ్చుక కాకి ఏమీ లేదు, ఒక కాయ కూడా పడలేదు పొట్టలో, కడుపులో. 25 సంవత్సరాలు వెర్రి వెదవలాగా ఎదురు చూచాను. చూసిన తర్వాత భార్యతో ఒక సమస్య. ఏ సమస్య? సవితిపోరు ఉందా లేదా? 2 భార్యల మధ్య నలిగిపోయాడే. అయినా విశ్వాసం వదలలేదు కదా. నీ కుమారుడిని ఇచ్చేయి అంటే ముసలి వయసులో 110 సంవత్సరాల శరీరం ఉడిగిపోయిన సమస్యల్లో ఆయన విశ్వాసంగా నిలబడితేనంట అప్పుడు అర్థమైందంట దేవునికి ఏమని? ఇట్టి క్రియ చేయుట వలన నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమవుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి.
నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించకు దేవుణ్ణి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని నిమిత్తము నీ మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి. ప్రభు కొరకు నిలబడే ధైర్యము, దమ్ము నీకుందా? తాకత్ అంటారు ఇక్కడ. ఇక్కడ మీ తెలంగాణ భాషలో ఏమంటారండి? తాకత్. నీకంత శక్తి ఉందా? విశ్వాసంగా నిలబడే శక్తి నీకుంటే నీలో ఫలించే విత్తనము మహావృక్షంగా మారి నీ కుటుంబాలు తరతరములు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మండి, విశ్వసించండి. ఇదిగో ఈ 2 రోజులు మీటింగ్స్లో రేపటి దినం మనం మంచి మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు మిమ్మల్ని ఆరంభంతో ఒక మాట వదిలేశాను. ఏంటది చెప్పండి? ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఏం నేర్చుకున్నారు చెప్పండి? విత్తనమైన వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయంలో భద్రపరచుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఏంటి? అయ్యగారు ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మీ జీవితంలో సంభాషించడం మొదలుపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోండి. ఎంతమంది మాట్లాడట్లేదు? ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. నాకు తెలిసి ఎవరు అంత మాట్లాడుకునే ఆలోచన ఉందా చెప్పండి? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా మాట్లాడే వాళ్ళు చేతులు ఎత్తండి. పురుషులారా, మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీ భార్యలతో? ఈరోజు అయ్యగారు ఈ వాక్యం చెప్పారు. ఆ వాక్యంని మన జీవితంలో పాటించడం ఎలా? ఏ రోజైనా అడిగారా లేదు చెప్పండిరా. బ్యాంకులోకి వెళ్ళారు. బ్యాంకులోకి వెళ్ళగానే, బాబు మీ భార్య పాస్పోర్ట్, మీ భార్య ఆధార్ కార్డు పట్టరా, ఈ అప్లికేషన్లో మీ భార్య సంతకం ఉండాలి, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 ఫోటోలు ఉండాలి, ఇంటికి వస్తావు సీరియస్గా. అమ్మాయి, బ్యాంక్ మేనేజరు ఫోటో అడిగాడు, దేనికండి? జాయింట్ అకౌంట్ కంట. ఆధార్ కార్డు అడిగాడు, దేనికండి? జాయింట్ అకౌంట్ కంట. అంటే ఈ లోకంలో ఒక చిన్న విషయానికే ఇన్ని ఆలోచిస్తావే భార్యతో కూర్చొని? నీ కుటుంబాన్ని కట్టే జీవవాక్యం గురించి ఏ రోజైనా ఇంటి యజమానుడిగా నువ్వు నీ భార్యతో మాట్లాడావా? ఈ రోజు నుంచి మాట్లాడడం మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. పురుషులారా, మీరెవరో తెలుసా? మీ ఇంటి సమస్తానికి మీరు యజమానులు. మీ భార్యలకు శిరస్సు అయి ఉన్నారు, మీరు కిరీటమై ఉన్నారు. మీరు ఒక విధంగా చూస్తే మీరు ఆత్మీయ తండ్రులుగా ఉన్నారు మీ యొక్క భార్యలకు. పురుషులారా, మీ భార్యలకు మీరెవరంట? అదే కొన్ని ప్రాంతాల్లో నేను మొగుడినండి అంటారు. ఏంటంట? మొగుడు కాదు, నువ్వు ఆత్మీయ తండ్రివి నీ భార్యకు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భార్యను నడిపించుటలో ఆత్మీయ తండ్రిగా పాత్ర వహిస్తున్నావా? వాక్యం బోధిస్తున్నావా నీ భార్యకు? నీ బిడ్డలకు వాక్యం బోధిస్తున్నావా? తల్లులారా, మీ భర్తలకు ఎప్పుడైనా వాక్యోపదేశం? ఎప్పుడైనా? ఇంటికి వెళ్ళిందంట మా అక్క. ఏంటంట? ఇంటికి వెళ్ళిందంట. భర్త పొరపాటున అడిగాడంట. ఏమని? నేను చర్చికి రాలేదు కదా, అయ్యగారు ఏం వాక్యం చెప్పారు? అదేటోనండి, ఈరోజు అంతా కొరువు దెయ్యాలు అంటున్నాడు పాస్టర్ గారు. కొరువు దెయ్యాలా? ఈలో కూతురు వచ్చిందంట. నాన్నో, అది కొరువు దెయ్యాలు కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక గురించి చెప్తున్నాడు ఆయన. అలా ఉందండి మన పరిస్థితి. కొరువు దెయ్యాలా? వాక్యం వినాలా? అర్థమైందా? ఇంటికెళ్ళి ఏదో వాగేమనుకో, ఏదో అనుకోని ఆయన పాస్టర్ మీదకి వస్తాడు. ఆయన, ఏ పాస్టర్ నువ్వేం చెప్తున్నావు? దెయ్యాల గురించి చెప్తున్నాడు, కొరి దెయ్యాలంటే. బాబు నేనని చెప్పాను బాబు, భర్తకు లోబడి ఉండారా, భర్తకి సాగిలపడి ఉండండి అయ్యా అని భార్యలకు చెప్తున్నాం. ఇల్లులు కట్టుకోండి, గుణవంతరాలుగా ఉండండి అని చెప్తున్నాం. అది చెప్తాడు. అర్థమవుతుందండి? భర్తలారా, భార్యలారా, మీ కుటుంబాలను కట్టుకోండి. గుణవంతరాలని స్త్రీ తన ఇల్లునే, ఆ గుణం ఎక్కడ వస్తుంది తెలుసా? ఇదిగో ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పోయిన వారం ఏం వాక్యం చెప్పారమ్మా అయ్యగారు? రెఫరెన్స్ చెప్పండి, బైబిల్ రెఫరెన్స్ చెప్పండి. తేలదు, మాకు తెలియదండి. పోయిన నెల చీటీపాట ఎంతమ్మా? 2350 రూపాయలు. చీటీపాట లెక్క బాగా తెలుసు, అది బాగా తెలుసు.
ఎంత నష్టానికి వెళ్ళిందమ్మా? 3,000 రూపాయలు, 450 రూపాయలు నష్టానికి వెళ్ళిందండి. ఆ లెక్కలు బాగా తెలుసు, వాక్యం తెలియదు. బ్యాంకులో డబ్బులు తీయడం తెలుసు, పాస్బుక్ ఎట్టి ఏమండి బైబిల్ దగ్గరకు వచ్చారు, వాక్యం వచ్చేసరికి ఏం రాదంటే మాకు చదువురా. అంటే నేను మిమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం కాదు, కొన్ని విషయాలు సత్యాలు చెప్తున్నాను. మీరు బాధ పెట్టుకోకండి, రెండోసారి నన్ను పిలవకపోయినా పర్లేదు, కానీ కొన్ని మాటలు చెప్తానేమో అనుకోద్దు. నేను ఎప్పుడు మీ పక్షమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు మీ పక్షమే. వాక్యము మీ జీవితాన్ని కడతాదని చెప్తున్నాను. కట్టుకోండి మీ జీవితాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత దూరం నుంచి మేము వచ్చాం. ఇంత సేవకులు ప్రయాసపడుతున్నారు. ఉదయం నుంచి ఇంతమంది సేవకులు ఉన్నారు. ఏదో పొడి పొడి మాటలు చెప్పేసుకొని వెళ్ళిపోవడానికి కాదమ్మా. ఇక్కడ కరెంటు మనల్ని డిస్టర్బ్ చేసినా, దుష్టుడికి డిస్టర్బ్ చేసినా, ఏది చేసినా మోసుకొని వెళ్ళిపోవాలంతే యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. పెనియేలు సంఘం సేవకులు ఎంతో తీర్మానంతో ఉన్నారు. అందులో నాకు బాగా ఈ మధ్యకాలం పరిచయం ఆయన మాటల్లో నేను విన్నది ఆయన ప్రేమ. నిజంగా మన దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి ప్రభాకరయ్య గారు నిజంగా ఎంతో ఆసక్తితో పెట్టిన మీటింగులు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నాడు. నేను ₹1 మీటింగులకు కానీ ఆయనకు కానీ సపోర్ట్ ఇవ్వలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనే నాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను కొన్నిసార్లు చూస్తుంటాను ప్రయాస. ఇలాంటి చోట్లే దేవుని గొప్ప కార్యం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ సంఘాలు విస్తరించబడును గాక, సరిహద్దులు విశాలపరచబడును గాక, పెనియేలు సంఘాలన్నీ విస్తరించబడును గాక, సేవకులు నూతనమైన అభిషేకం పొందుతురు గాక, సేవకులు అనేకమైన అభిషేకాలు పొందుకుందరు గాక, మీ యవ్వన బిడ్డలందరూ మారు మనసు పొందుకొని నూతనమైన బలమును పొందుకుందరు గాక. ఈ రాత్రి ఆశీర్వాదకరంగా మీ జీవితంలో ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం ఒక్క నిమిషం పాటు. మీ జీవితంలో ఈ రాత్రి నూతన కార్యములు చేయుచున్న ఆ యేసయ్యను నమ్మండి. అదిగో రాతి నేల ఎడారి జీవితం సుఖ సౌఖ్యముగా మార్చుచున్న దేవుని గడిగా చప్పలు కొడుతూ, గడిగా చప్పలు కొడుతూ అరణ్య రోదన ఉల్లాసముగా సేవకులు పాటలు పాడే సేవకులందరూ వేదిక మీదకి, పాటలు పాడే సేవకులందరూ వేదిక మీదకి వచ్చేద్దాం. యేసయ్యా జనులు బహుక్షేమముగా సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరే నీ జనులు బహుక్షేమముగా జలములలో శత్రు సైన్యము చప్పట్లు కొడుతూ జలములలో శత్రు సైన్యము
గొప్ప కార్యము, గొప్ప కార్యము. వాడవైనా యేసయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి సహాయుడవై స్తుతి మరచితివే. సముద్రమంతా ఆనందించదని గ్లోరీ, ఆరాధన, ఆరాధన, ఆనందముతో సర్వయుగములలో సజీవుడు పునరుద్ధానుడైన యేసయ్య. నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం Glory, glory. నీవేసయ్యా, ఆమేన్. నా ప్రాణం నీవేసయ్యా. యేసయ్య. పోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. Glory, glory. యేసయ్య. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. Glory, glory. ఆమేన్. యేసయ్య. నాయనా, నాయనా. సమాధానము, సమాధానము, సమాధానము కలుగునుగాక. అదిగో వాక్యమైన యేసయ్య, వాక్యమైన యేసయ్య. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. Glory, glory to the Lord. ప్రతి నోరు పలకదా యేసయ్య. గొప్ప శబ్దముతో యేసయ్యా అని కేక పెడదామా? యేసయ్యని మోసుకెళ్ళిపోయే వారులారా, ఆమేన్. యేసయ్య మన మధ్య ఉన్నారు. ఆమేన్. యేసయ్యా బిగ్గరగా బిగ్గరగా దిగులు నీ పడకండి. రాజు నీ వెంటే ఉన్నారు, ఆమేన్. అధైర్యముతో, మనతోనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యంతో ఇంటికి వెళ్ళాలి, సమాధాన హృదయంతో ఇంటికి వెళ్ళాలి. దేవుడు చేసే గొప్ప కార్యాలు చూసే మనసుతో ఇంటికి వెళ్ళాలి. అలజడితో వచ్చావా, సమాధానంతో నిన్ను దేవుడు పంపిస్తున్నాడు. నమ్ము, దేవుడు నీ జీవితంలో చేయబోయే గొప్ప కార్యాలకు నీ హృదయంలో విశ్వాసం అడుగుతున్నాడు ఆయన. నమ్ము, నమ్ముట నీ వలనైతే గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ఆర్థిక ఇబ్బందులు, నీ శరీరంలో రోగములు, నీ కుటుంబ సమస్యలు, నీ మదిలో మెలుస్తున్న అనేకమైన అవరోధములు, నీకు ఎటువంటి సమస్య ఉన్నా అదిగో పునరుద్ధానుడైన యేసయ్య దగ్గర అడగండి, అడిగి పొందుకోండి. ఈరోజు శక్తిని పొందుకొని వెళ్దాం ఇక్కడి నుంచి. యేసయ్యను మోసుకొని వెళ్ళిపోదాం. పునరుద్ధానుడైన యేసయ్యను మోసుకొని వెళ్ళిపోదాం. పునరుద్ధానుడైన వాక్యమైన యేసయ్య మన హృదయాల్లో ఉండునుగాక, ఫలభరితంగా ఆశీర్వదించబడునుగాక. నీ భర్తల మారు మనసు కొరకు, నీ యవన బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల చదువులు, బిడ్డల వివాహ భవిష్యత్తు గురించి, గర్భ ఫలముల గురించి అనేక మంది మారు మనసు లేక వెనక్కి వెళ్ళిపోతున్న యవన బిడ్డలు వ్యసనాలకు బానిసైపోతున్నారు మారు మనసు పొందుకునడానికి. ఇదిగో ఈ రాత్రి ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి, అనేక కుటుంబాలు రక్షించబడుతున్నాయి, యవనస్తులు రక్షించబడుతున్నారు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చరిత్ర చెప్పిన సూచనలు, చరిత్రే మనకు ఆధారం.
దేవుని వాక్యమే మనకు ఆధారం. నమ్మి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ ప్రాంత ప్రజలకు చాలా సుపరిచితుడు దైవ సేవకులు, నేను అంటాను బిషప్ డాక్టర్ అభిషేక్ పాస్టర్ గారు, సియోను షారోన్ ప్రార్థనా మందిరము హుజూర్ నగర్లో గత 4 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతానికి వస్తున్నానంటే నా ప్రియ తమ్ముడు, నా ప్రియ దైవ సేవకులు, నాకు అత్యంత స్నేహితులు, మంచి తగ్గింపు మనసు కలిగిన దైవ సేవకులు పాస్టర్ గారు అభిషేక్ గారు. వారు ఎంతో అసలు స్వార్థం లేకుండా ఈ ప్రాంత ప్రజలందరి సేవకులకి నన్ను పరిచయం చేస్తున్నారు. అయ్యా, మంచి యోగ్యులైన దైవ సేవకులు ఉన్నారు విశాఖపట్నం నుంచి, మన ప్రాంతాలకు పిలుచుకుందామని ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే మొదట దేవుడు అనుమతించారు, రెండవది దైవజనులు అభిషేక్ గారు నా కుటుంబాన్ని ఇక్కడికి పరిచయం చేస్తున్నారు. ఆయనకు నేను ఎప్పుడు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన పరిచర్య దీవించబడాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఇదిగో దైవ సేవకులు అభిషేక్ అయ్య గారు మన గురించి, మన కుటుంబాల గురించి విన్న వాక్యం గురించి, మన జీవితంలో నూతన అభిషేకం పొందుకోవాలని, నూతన కార్యాలు జరగాలని ఆయన ప్రార్థన చేయించుండగా అందరూ ఏకీపిద్దామండి. దైవ సేవకులు అభిషేక్ గారికి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, సర్వాధిపతి, గొప్ప దేవుడా, బలవంతుడా, ఆరాధనకు యోగ్యుడైన మా యేసయ్య 50 సంవత్సరాల క్రితం ఒక పెంతెకోస్తు ఉద్యమాన్ని ఈ ప్రాంతానికి అపోస్తుల హానోక్ గారు, అదేవిధంగా ప్రభా సుదర్శనయ్య గారు ఈ ప్రాంతానికి ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే, పరిశుద్ధాత్మ వరాలంటే, పరిశుద్ధాత్మ ఫలాలంటే పెంతెకోస్తు ఉద్యమాన్ని ఒకప్పుడు ప్రభా ఈ ప్రాంతంలో తెలియని ఈ ప్రాంత ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లాకు తెలియనప్పుడు కాలినడకల నడిచి అయా సుదర్శనయ్య గారు ఈ ప్రాంతాలన్నీ ప్రభా ఎంతో కష్టపడి, ప్రయాసపడి, శ్రమపడి, తినక ప్రభా తాను ఈరోజు వృద్ధాప్యానికి వచ్చి సుమారు 50 సంవత్సరాలు తాను కార్చిన కన్నీరు, ప్రార్థన, ఉపవాసముతో అయా అపోస్తులు మా నాయకుడు ఈ ప్రాంతంలో పెరియల సంఘాలకి ఒక ఆత్మీయ నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఈ జిల్లాకి అయా ఇంకా ఆయుసు ఇచ్చి ఎన్నో మరణాలు తప్పించి ఈరోజు సజీవం నిలబెట్టి ఈ ప్రాంతాల్లో ప్రభా ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి పెరియల సేవకులన్నా, పెరియల సంఘాలన్నా, పెరియల్లో ఉన్న విశ్వాసాలన్నా ఒక మాదిరి చూపెట్టావు. దానికి వేసిన విత్తనాలు అయా ఈ నాయకుడు ప్రభా ఆ సుదర్శన గారు చేసిన పరిచయం కింద ఉన్న ఆ గొడుగు కింద, ఆ నీడ కింద, ఆ చెట్టుల నుంచి అనేక అయా కొమ్మలుగా వీళ్ళు వచ్చారు నాయన. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఈ ప్రాంతంలో అయా చుట్టుపక్కల ఈ పెరియల సంఘాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇది 2 రాష్ట్రాలకి విస్తరించబడను గాక. దీని కింద ఉన్న సేవకులందరూ కూడా వేల మందిగా దీవించబడదురు గాక. వారి సంఘాలు రెట్టిపోను గాక, వారి పరిచయాలు రెట్టిపోను గాక, వాళ్ళ శిష్యులు రెట్టిపోను గాక, వారికి ఇచ్చిన తలాంతులు రెట్టిపోను గాక, వాళ్ళ దర్శనం రెట్టిపోను గాక. అయ్యా అల్లాడు మోషే ఏ రీతిగా, పౌలు ఏ రీతిగా ఒక గొప్ప పరిచయం చేసి మంచి పోరాటం పోరాడి శ్వాసను కాపాడుకొని నా పరుగును కడముట్టిస్తున్నట్టుగా అపోస్తులు ప్రభా సుదర్శనయ్య గారి కింద ఉన్న వాళ్ళ ఆత్మీయ కుమారులు అయ్యా వారికి ఇచ్చిన సంఘాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, అందులో ఒక అయ్యా మరి ప్రెసిడెంట్ గారుగా ప్రభా, అదేవిధంగా తండ్రి ఈరోజు ప్రభాకరయ్య గారు ఈ ప్రాంతానికి నాయన అద్భుతమైన సువార్త సభలు పెట్టి అద్భుతమైన వర్తమానం అందించడానికి కష్టపడ్డ ఈ పరిచయాన్ని యేసయ్యా దీవించండి, ఆశీర్వదించండి. ఈ మినిస్ట్రీలో ఉన్న అయ్యా వేపల మాదారు ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా బ్రాంచెస్ సంఘాలి యేసు ప్రభా వారి కుటుంబాల్లోనే ఆయన ఇది మొదలుకొని నూతన కార్యాలు, నూతన అద్భుతాలు, నూతన మేలులు, నూతన కార్యాలు, రక్షణ కార్యాలు మాత్కరాలు జరిగించండి. ఈ రాత్రి విత్తబడ్డ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్న ఈ బిడ్డల ప్రభా యేసు నామములో ఈ రాత్రి, రేపు రాత్రి అయా వాక్యానికి రేపు కూడా రెట్టింపు నెల తీసుకొచ్చి రేపు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా పరిశుద్ధాత్మ మంచి వాతావరణం ఇచ్చి ఈ దాసుని పడ్డ కష్టానికి, ప్రయాసానికి ఈ రాయనగూడ ప్రాంతంలో ఇది మొదలుకొని ప్రభా వచ్చే రోజు, ఈ రోజుల కల్లా ఈ సంఘం రెట్టింపై ఈరోజు ఈ 2 దినాల కోసం కష్టపడ్డ ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా పెరియల సంఘంలో ఈ ఐక్యత, ఈ సమాధానం, ఈ ప్రేమ, ఈ సమాసమును నానాటికి నీ రాకడ వరకు కొనసాగించుకోమని పరిశుద్ధాత్మ ఈరోజు ఎత్తబడ్డ ఈ వాక్యం నీ దాసులు ప్రభా అభిషేక్ రాజు గారు, నిర్మలమ్మ గారు రేపు రాత్రి ప్రభా ముందుగా తీసుకొచ్చే పరిశుద్ధాత్ముడ బలమైన వర్తమానం ఈ ప్రాంతాలు కదిలించి వాడుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో రాత్రి ఏ వాక్యం విన్నారో అది వారి జీవితంలో, వాళ్ళ హృదయాలలో, వాళ్ళ మనసులో యేసు నామములో మనుషుల పడి విత్తనమని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా భరించి
నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనకు ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.